Hello everyone, welcome to my channel English English. This is Swati teacher. Today I'll teach you something related to your dressing అండి. అదేంటంటే జనరల్గా మనకి చిన్నప్పుడు డ్రెస్సులు పెద్దయ్యాక సరిపోవు, పిల్లలు కూడా పెరుగుతుంటారు. సో ఒకవేళ యూనిఫామ్ కానీ ఏదైనా సరే చిన్నగా అయితే అది ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? జనరల్గా అందరూ ఎలా చెప్తారంటే దిస్ డ్రెస్ బికేమ్ షార్ట్ ఫర్ మీ అంటే తెలుగునే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తారనమాట. ఈ డ్రెస్ నాకు పొట్టిగా అయింది అని. దిస్ డ్రెస్ బికేమ్ షార్ట్ ఫర్ మీ అంటే డ్రెస్ విల్ బికమ్ షార్ట్. డ్రెస్ ఎలా పెరుగుతుంది, టైలర్ ఎలా కుడితే అలాగే ఉంటుంది కదండి. డ్రెస్కి పెరగడం తగ్గడం ఉండదు. మనం హ్యూమన్ బీయింగ్స్ పెరుగుతాం. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారు డ్రెస్ చిన్నగా అయిందని? అది ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ అవుట్ గ్రోన్ మై యూనిఫామ్. I have outgrown my dress. I have outgrown that dress. I have outgrown this dress. ఇలా చెప్పాలన్నమాట. She has outgrown that dress. He has outgrown that dress. ఇట్లా చెప్పాలి. అవుట్ గ్రోన్ అనే వర్డ్ యూజ్ చేసి చెప్పాలి. అవుట్ గ్రోన్ అంటే ఆ డ్రెస్ కన్నా నేను పెరిగిపోయాను, డ్రెస్ తగ్గిపోయిందని చెప్పకూడదు, మనం పెరిగామని చెప్పాలి. అవుట్ గ్రోన్, నేను డ్రెస్ కన్నా పెద్దగా అయ్యాను, పొడిగా అయ్యాను అని చెప్పాలన్నమాట. I hope this is useful to you. So hit like button and subscribe my channel.